హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జూహీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో పూరి ఆలు కర్రీ పల్లీ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండి, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ చక్కెర పొడి, 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కెర పొడి వేయడం వలన పూరీలు ఫ్లఫీగా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా మంచి కలర్లో వస్తాయి. పిండిని కలుపుకునేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చపాతీ పిండిలాగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టి 20 నిమిషాలు పక్కన ఉంచండి. ముందుగా కడాయిలో 1/2 కప్పు పల్లీలను వేసి దోరగా వేగనిద్దాం. ఇలా దోరగా వేగిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ను వేసి 5 పచ్చిమిరపకాయలు, 1 టమాటాను ఈ విధంగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ముందుగా మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలను వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడంత ఉప్పు, 1/2 కప్పు వాటర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పల్లీ చట్నీకి పోపు వేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి. ముందుగా కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. కాస్తంత కరివేపాకును వేసి వేయించుకున్న ఈ పోపును పల్లీ చట్నీలో వేసుకోవాలి. నెక్స్ట్ ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, 3-4 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయలు ఇలా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన ఉల్లిపాయలో 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటాను, 1 టీ స్పూన్ పచ్చి బఠానీని వేసి బాగా కలుపుకోవాలి. ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, కాస్తంత వాటర్ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న 2 ఆలులను కడాయిలో వేసుకొని ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. మీరు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా పర్వాలేదు. ఇందులో 1 గ్లాస్ నీళ్లను పోసి బాగా కలుపుకొని 5 నిమిషాలు పొంగొచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన వాటిలో మనం ముందుగా కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసి గరిటెతో కలుపుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసేయండి. చట్నీ రెడీ అయిపోయింది. అందులోకి వేడివేడి పూరీలను రెడీ చేసుకుందాం. ఇలా చిన్నగా తీసుకున్న ఈ పిండి ముద్దను పొడిపిండిలో డిప్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి.
మరీ మందంగా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ముందుగా కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి వేడి అయ్యాక పూరీని గరిటెతో ప్రెస్ చేసుకుంటూ చేస్తే పూరీ ఈ విధంగా పొంగుతుంది. ఇలాగే మిగతా అన్ని పూరీలను ఫ్రై చేసి తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్.